even with regard to our service. మన సేవా విషయంలో కూడా Think about it. దీని గురించి ఒకసారి ఆలోచించండి. How many years ago I was born again? ఎన్ని సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించినాను? Have I become a profitable vessel unto the Lord? మరి ప్రభు కొరకే నేను ఉపయోగకరమైన పాత్రగా ఉంటూ ఉన్నానా? Writing to Philemon, Paul says, ఫిలెమోనుకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు in Philemon verse 11, ఫిలెమోను పత్రిక 11వ వచనంలో about Onesimus who was born again in the prison house. ఆ చెరసాలలో ఒనేసిము మరి తిరిగి జన్మించినాడు. Previously he was unprofitable. అంతకుమునుపు ఏమాత్రము మరి ప్రయోజనకరంగా He లేనివాడు. was a harmful man. అతడు ఎంతో మరి హానికరంగా ఉండినాడు. But now he is more profitable to you and to me. అయితే ఇప్పుడు నీకును నాకును ఎంతో ప్రయోజనకరమైన వాడు అంటాడు. Before we were born again, మనం తిరిగి జన్మించక మునుపు we were unprofitable people. మనం ఏమాత్రము ప్రయోజనం లేని నిష్ప్రయోజకులుగా మనం ఉండినాం. Does my heart give this testimony? నా హృదయం ఈ రీతిగా సాక్ష్యమిస్తూ ఉన్నదా? After the Lord gave me salvation, ప్రభువు నన్ను రక్షించుకున్న తర్వాత I have become a profitable vessel into the hands of the Lord. ప్రభు చేతిలో నేను ఉపయోగకరమైన పాత్రగా అయ్యాను అని నువ్వు సాక్ష్యం చెప్పగలవా? One more thing. ఇంకొక విషయం, You maybe have been serving the Lord in some measure, ఏదో కొంత మేరకు ప్రభువుకు నువ్వు సేవ చేస్తూ ఉండవచ్చు. but of late you have become negligent. ఆ తర్వాత నువ్వు కొంత నిర్లక్ష్యం చూపి ఉండవచ్చు. The circumstances were not so conducive. మరి ఎందుకంటే పరిస్థితులు నీకు అంతగా సహకరించకపోవచ్చు. And you are discouraged and disheartened because of some things. కొన్ని విషయాలను బట్టి నువ్వు ఎంతో నిరాశ చెంది మరి వెనకకు వెళ్ళిపోయి ఉండవచ్చు. Like John Mark, అయితే మార్క్ అనే యోహాను వాళ్ళ you left Paul and Barnabas and you went away home. పౌలు బర్నబాలను విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయినాడు. You left the people of God, you left the house of God. అదే రీతిగా నీవు కూడా దేవుని మందిరాన్ని దేవుని ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. You are not serving the Lord. నువ్వు దేవునికి ఏమాత్రం సేవ చేయట్లేదు. Even for you, అలాంటి వారైన నీవు కూడా there is an opportunity. ఒక అవకాశం అనేది ఉంటూ ఉన్నది. There is an opportunity to return. తిరిగి రావడానికి నీకు ఒక అవకాశం ఉంటూ ఉన్నది. What does Paul say? అపోస్తలుడైన పౌలు ఏమంటూ ఉన్నాడు? 2 Timothy తిమోతికి రాసిన 2వ పత్రిక chapter 4. 4వ అధ్యాయము. 2 Timothy and chapter 4. 2వ తిమోతి 4వ అధ్యాయము. Very encouraging and very inspiring word this is. ఎంతో ప్రోత్సాహపరిచే ఎంతో మనలను బలపరిచే వాక్యం ఇది. Chapter 4 and verse 11. 4వ అధ్యాయం 11వ వచనం. Take Mark and bring him with me, for he is profitable to me in the ministry. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. Dear young brother and sister, ప్రియ యవనస్తుడా యవనస్తురాలా, maybe because of some reason you are discouraged and you are no more serving the Lord. కనుక ఏదో ఒక కారణం చేత నువ్వెంతో నిరాశ చెంది నువ్వు ప్రభువుని ఇంకా సేవించకుండా ఉంటున్నావేమో. But the Lord is waiting for you. అయితే ప్రభువు నీ కొరకు వేచి ఉంటూ ఉన్నాడు. The Lord is telling that you are a profitable for the ministry. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు పరిచర్య కొరకే ప్రయోజనకరమైన వాడవు. Feel sorry in your heart. నీ హృదయంలో దుఃఖపడు. The Lord is waiting for you. ప్రభు నీ కొరకే వేచి ఉన్నాడు. And you can have this determination. ఈ యొక్క తీర్మానాన్ని నువ్వు తీసుకొనవచ్చు. The book of Joshua, యెహోషువ గ్రంథము chapter 24 24వ అధ్యాయము and verse 24. 24వ వచనం. Joshua chapter 24 and verse 24. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం. The people said unto Joshua, the Lord our God will we serve, and his voice we will obey. అందుకు జనులు మనము దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాత్రమే విందుమని యెహోషువతో చెప్పిరి. In verse 19, 19వ వచనంలో Joshua said unto the people, you cannot serve the Lord. మీరు దేవుని ఏమాత్రము సేవింపలేరు అని యెహోషువ చెప్పాడు. God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. He is a jealous God. ఆయన రోషము గల దేవుడు. But the people said, అప్పుడు జనులు అన్నారు, Joshua, యెహోషువ, we are determined. మేము తీర్మానించుకున్నాం. We will serve the Lord. మేము యెహోవానే సేవించుదము. Young brothers and sisters, ప్రియ యవనస్తురాలా, it is a common experience of majority of the believers. అనేక మంది విశ్వాసుల్లో సామాన్యంగా ఉండే అనుభవం ఇది. I am trying to tell this again and again and again. మరలా ఈ మాట మీతో చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటున్నాను. There is a lack of love and lack of fear of God in our hearts. మన యొక్క హృదయాల్లో దేవుని ప్రేమ విషయంలో, దేవుని భయం విషయంలో మరి కొరత అనేది ఉంటూ ఉన్నది. Because of which we are not able to pursue holiness. దాన్ని బట్టి పరిశుద్ధతను మనము కొనసాగించుకోలేకపోతున్నాం. Because of which we are not able to obey every word of God. ఆ కారణం చేతనే దేవుని ప్రతి మాటకు మనము లోబడలేకపోతూ ఉంటూ ఉన్నాం. Because of which we are not able to serve him like a son serves the father. ఆ కారణం చేతనే ఒక కుమారుడు తండ్రిని సేవించినట్లు మనం ప్రభువుకు సేవ చేయలేకపోతూ ఉన్నాం. Honestly, we are not yet ready to meet the Lord in the midair. నిజముగా నిజాయితీగా మధ్యాకాశంలో మనం ప్రభువును కలుసుకోవడానికి మనం సిద్ధంగా లేము. He will come suddenly. ఆయన అకస్మాత్తుగా రాబోతున్నాడు. He will come anytime. ఏ సమయంలోనే రావచ్చు. Oh, we ought to be ready. కనుక మనం సిద్ధపడి ఉండాలి. Therefore, we have another method
that godly determination. ఆ కారణం చేతనే మనకు ఇంకొక విధానం ఉన్నది, అది దైవికమైన తీర్మానము.